నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. నేను నీకు జవాబు ఇవ్వాలంటే బాను, నేను నీకు జవాబు ఇవ్వాలంటే నీవు నాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా జవాబు రానే రాదు. ప్రార్థన చేయకుండా జవాబు రాదు. కేవలం సంఘము చేస్తుంది కదా, సేవకుడు చేస్తుండు కదా అనేది సరిపోదు. అది సేవకుని పాత్ర, సంఘం యొక్క పాత్ర చేస్తుంది. నీ పాత్ర ఎక్కడుంది? ప్రార్థనలో నీ పాత్ర ఎక్కడుంది? సంఘంలో నీ పాత్ర ఎక్కడుంది? పరిచర్యలో నీ పాత్ర ఎక్కడుంది? గృహకుడికలలో నీ పాత్ర ఎక్కడుంది? నీ పాత్ర ఎక్కడ కనబడదు. నీవు దేవుని కొరకు చేస్తున్న పని ఎక్కడ కనబడదు. ఎక్కడ కనబడదు అంటే మందిరంకి వస్తావు. కానీ నీవు మందిరం కోసం కానీ, దేవుని కోసం కానీ, పరిచర్య కోసం కానీ నీవు చేసిన పని ఏదైనా ఉందా? లేదు. కనుకనే నీ పట్ల కార్యాలు పెండింగ్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకో.